హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ముఖ్యంగా ఈరోజు మార్కెట్కి సంబంధించి విషయాలు అలాగే మార్కెట్ అనాలిసిస్ అనేది చూద్దాం వీకెండ్కి సంబంధించింది. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. సో మార్కెట్ ఫాల్ ఏదైతే ఉందో అండ్ ఓవరాల్గా దాని రీజన్స్ కానీ ఓవరాల్ ఈ వీకెండ్ అనాలిసిస్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. షూర్ అండి. సో ఈ వీక్ అంతా కూడా మార్కెట్ అనేది చాలా వరకు కరెక్ట్ అయిందండి. సో ఎవ్రీ టైమ్ అంటే మార్కెట్ ఒక 1000 పాయింట్స్ కరెక్ట్ అయినా లేకపోతే ఒక 1500 పాయింట్స్ సెన్సెక్స్ కరెక్ట్ అవ్వగానే ఒక బయింగ్ అనేది వచ్చేది, సపోర్ట్ అనేది వచ్చేది. ఓకే, ఇంత ఫాలో అయింది కదా అని చెప్పేసి అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళండి. బట్ కంటిన్యూస్గా మార్కెట్ ఒక 4000 సెన్సెక్స్ అంటే 84,000 దగ్గర నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు 80,000 వరకు వచ్చేసిన బయింగ్ ఇంట్రెస్ట్ అయితే అస్సలు కనిపించట్లేదండి. సో దిస్ ఈజ్ వాట్ మోర్ అంటే ఫాల్ అనేది ఇట్స్ నాట్ ఏ డీల్. ఫాల్ అనేది మార్కెట్స్లో చాలా క్వైట్ కామన్. బట్ ఏంటంటే సపోర్ట్ అనేది రావట్లేదు. ఈసారి చాలా డిఫరెంట్గా ఇన్వెస్టర్స్ బిహేవియర్ అయితే మనకి కనిపిస్తుందండి. సో దానికి అంటే ఈ ఫాల్కి చాలా అయితే మనకి రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ రీజన్ మనం ఎక్కువగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ అండి. సో ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అనేది మనకి అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు వాళ్ళు అంటే 10,000 crores, 15,000 crores, 5,000 crores ఎవ్రీ డే సెల్ చేస్తూనే ఉన్నారు. సో ఇట్ మైట్ హ్యావ్ టేకెన్ దట్ ఇండియా కన్నా ఇంకా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని మేబీ చైనా కానీ మిగతా కంట్రీస్ని వాళ్ళు ఏమైనా బెటర్ అంటే ఇండియన్ మార్కెట్స్ ఆర్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ అన్నీ కూడా చాలా రేట్ అంటే ఓవర్ వాల్యూషన్స్లో ఉన్నాయి. ఇక్కడ కార్పొరేట్ గ్రోత్కి అక్కడ ఉన్న ప్రైజెస్కి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. సో లెట్స్ టేక్ సమ్ అదర్ ఆప్షన్స్ అన్నట్టుగా మరి ఎఫ్ఐఐస్ ఇంత కంటిన్యూస్ సెల్లింగ్ అయితే జరుగుతుందండి. దాదాపుగా ఇంత అక్టోబర్లో ఈ సెల్లింగ్ ఈవెన్ మనకి కోవిడ్ టైంలో కూడా జరగలేదండి. అంతకు మించి జరుగుతుంది. అసలు దట్ వాస్ సో సర్ప్రైజింగ్. కోవిడ్ టైంలో కూడా ఇంత సెల్ చేయలేదు ఎఫ్ఐఐస్. సిచ్యువేషన్స్ ఎలా మారుతున్నాయి? దట్స్ వాట్ మేబీ దే మైట్ హ్యావ్ టేకెన్ సమ్ గుడ్ అదర్ ఆపర్చునిటీస్. ఇంకా మిగతా కంట్రీస్ మిగతా స్టాక్ మార్కెట్స్లో వాళ్ళు ఎక్కువగా ఆపర్చునిటీ ఇక్కడ చాలా ఓవర్ వాల్యూషన్స్ ఉన్నాయి, స్ట్రెచ్ అయ్యని ఏమైనా అక్కడికి వెళ్తున్నారేమో. ఇప్పటి వరకు 90,000 crores అండి ఒక్క నెలలో. ఒక్క అక్టోబర్ మంత్లోనే 90,000 crores ఎఫ్ఐఐస్ సెల్ చేశారు అంటేనే వీ కెన్ అండర్స్టాండ్. ఇంకా మన ఇండియన్స్ అంటే మన రీటైలర్స్ ఈ మాత్రం సపోర్ట్ చేయబట్టి ఈ మాత్రం ఉందండి మార్కెట్. అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ సీన్ మోర్ డ్యామేజ్ టు ద మార్కెట్స్. ఇప్పటికీ సపోర్ట్ చేశారు కాబట్టి ఇంతవరకు మార్కెట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇది ఇక్కడతో ఒకటి మనకి ఎరా అయితే నెక్స్ట్ డ్యామేజ్ చేస్తుంది ఏంటంటే Q2 రిజల్ట్స్ అండి. మన క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. బట్ ఏంటంటే చాలా మ్యూటెడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే కార్పొరేట్ రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రాలేదు. సో దానివల్ల మన ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు ఎఫ్ఐఐస్ అనేది ఒకవైపు సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన ఇన్వెస్టర్స్ కూడా అరే కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మనకి అంత ఎక్స్పెక్టెడ్గా రావట్లేదని మన వాళ్ళు కూడా బయింగ్ చేయడం ఆపేశారు. సో ఒకవైపు ఎఫ్ఐఐస్ సెల్లింగ్, ఒకవైపు మన సపోర్ట్ మన డిఐఐస్ మన రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ కూడా తగ్గిపోవడంతో మార్కెట్ అలా ఫ్రీ ఫాల్గా వెళ్ళిపోయిందండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే 26,000 నుంచి ఇప్పుడు మార్కెట్ 24,000. 2,000 పాయింట్స్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ 6,000 పాయింట్స్ అనేవి మనకి కరెక్షన్ అనేది కనిపించింది. కరెక్షన్ రావచ్చండి, బట్ ఆపర్చునిటీ అంటే బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు వస్తుందా అనేది మనం ఎదురు చూస్తూ ఉన్నాము. సో వీఆర్ జస్ట్ సీయింగ్ వెన్ దిస్ ఈ కంటిన్యూస్గా రోజు నెగిటివేనండి మార్కెట్స్. ఈ వీక్ అంతా కూడా నెగిటివ్గానే మనకి జరిగింది. సో దీంతో ఇంకా మనకి నెక్స్ట్ రీజన్ ఏంటంటే గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడా ఇండియాని డౌన్ గ్రేడెడ్ రేటింగ్ ఇచ్చారు. సో అది కొంచెము నెగిటివ్గా మనకి కనిపిస్తుంది. ఇవన్నీ ఒకవైపు అయితే ఇన్ఫ్లేషన్ అండి మనం అందరం చూస్తున్నాము. అంటే ఒకవైపు ఆయిల్స్ కానీ పల్సెస్ కానీ ఫుడ్ ఫ్రూట్స్ ఏవి చూసినా ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో చాలా పెరిగిపోతుంది. సో ఎంతవరకు మనము ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ మనము సేవింగ్స్ చేయగలము అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న మనీలో మీ ఖర్చులన్నీ పోగా ఏదైనా ఉంటే కదా సేవ్ చేస్తారు. మీ దగ్గర మీకున్న ఆ రెస్పాన్సిబిలిటీస్కే మీకు అంత సరిపోతూ ఉందంటే ఇక నెక్స్ట్ మీరు ఇంకెక్కడ సేవింగ్స్ చేస్తారు? సో అది కూడా మన ఇండియాలో కొంచెం దీనివల్ల కూడా కొంచెం మనకి ఈ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర కూడా కొంచెం మనకి డ్రాబ్యాక్ అనేది కనిపిస్తున్నట్టు ఉందండి. ఇంకా ప్రైమరీ మార్కెట్లో ఈ మనీ అంతాగానే వెళ్ళిపోతుందా అంటే ఐపీఓస్ చాలా వస్తున్నాయండి.
సో 28,000 crore ఐపీఓ రీసెంట్గానే హుండై వాళ్ళది క్లోజ్ అయింది. అలానే మరి ఇంకా ఎవ్రీ వీక్ అండి, ఎవ్రీ వీక్ 3-4 ఐపీఓస్ వస్తున్నాయి. అంటే ఎస్ఎంఈ ఐపీఓస్ వస్తున్నాయి, మెయిన్ బోర్డ్ ఐపీఓస్ వస్తున్నాయి. సో మేబీ ఈ మార్కెట్ అంతా కూడా, ఈ లిక్విడిటీ అంతా కూడా అటు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనీ అంతా అక్కడ మరి బ్లాక్ అయిపోతుంది కదండి. ఇప్పుడు మీరు పెట్టిన తర్వాత ఐపీఓ అయిన తర్వాత మీకు అలాట్మెంట్ అవ్వాలి, అలాట్మెంట్ అయిన తర్వాత మీకు లిస్టింగ్ అవ్వాలి, లిస్టింగ్ అయిన తర్వాత కానీ మీరు ఎగ్జిట్ అవ్వరు. ఈ టైం వరకు మీకు ఏమవుతుంది, మీ మనీ అంతా కూడా ఒక దగ్గర. సో మీరు ఈ మనీ నుంచి మీరు మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ ఇంకొక ఐపీఓ, సో మళ్ళీ ఈ మనీ అంతా కూడా ఇంకొక ఐపీఓకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ప్రైమరీ మార్కెట్ వల్ల, అంటే ఇక్కడ మనీ లిక్విడిటీ అంతా కూడా ప్రైమరీ మార్కెట్లో ఉండిపోవడం వల్ల స్టాక్ మార్కెట్స్ ఏమైనా కరెక్ట్ అవుతున్నాయా అని చూస్తుందండి. సో లెట్స్ అండ్ వాచ్, వీఆర్ కీన్లీ వాచింగ్ దిస్ ఈ సపోర్ట్ అయితే 24,000 నుంచి అట్లీస్ట్ నిఫ్టీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఏమైనా వెళ్తుందా అనేది మేమైతే వెయిట్ చేస్తున్నామండి. అదర్వైజ్ వీ కెన్ సీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 24,200 అంటే 24,113 వరకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 24,000 దగ్గర ఏమైనా మంచి సపోర్ట్ తీసుకొని ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేదు అంటే ఫర్దర్ మోర్ మనము చూస్తాం. అసలు దివాళీ ముందు ఇలా ఉండేది కాదండి మార్కెట్స్. దివాళీ ముందు ఎప్పుడూ సరే కొంచెం స్టాక్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా ఉండే, బట్ దిస్ ఇస్ సర్ప్రైజింగ్. దివాళీ టైంలో కూడా స్టాక్ మార్కెట్స్ ఈ విధంగా నెగిటివ్గా ఉండడం అనేది మనకి మేజర్ ఈ Q2 రిజల్ట్స్ అంటే ఎస్పెషల్లీ ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా హెచ్యుఎల్ కానీ ఇలా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ పడ్డం, అలానే ఆటో సేల్స్ కూడా, అంటే అప్పట్లో పండగకి చాలా కార్లు అవి కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు అది కూడా మనకి అంత ఎక్కువగా కనిపించట్లేదు. సో ఆటో స్టాక్స్ పడుతున్నాయి, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పడుతున్నాయి. సో దెర్ ఆర్ మెనీ సెక్టార్స్ అండి, లైక్ రియాలిటీ, ఆటో, మెటల్స్, మీడియా, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఇవన్నీ సెక్టార్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాయండి. సో దట్స్ వాట్ ఈజ్ ఎవ్రీవేర్ we are seeing and waiting for some kind of support might come at this levels. అండ్ ఇది ఎంతకాలం కంటిన్యూ అయ్యే స్కోప్ ఉందంటారు? వీఆర్ లుకింగ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్. ఇప్పుడైతే మనకి ఎక్కడ పాజిటివ్ న్యూస్, ఒకవైపు అయితే మన డాలర్కి అగెన్స్ట్ మన రూపీ ఎంత వీక్ అయిందంటే 84 రూపీస్. ఓకే. సో ఎక్కడ చూసినా మనకి నెగిటివ్గానే కనిపిస్తుందండి. సో ఈ మనీ అంతా కూడా ఈ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారా అనిపిస్తుందండి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ రీచింగ్ ద ఆల్ టైమ్ హై 78,000. అంటే ఈ ఇయర్లో మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇయర్ ఎండ్కి వచ్చేసాము. ఈ ఇయర్లో గోల్డ్ హ్యాస్ గివెన్ హైయెస్ట్ రిటర్న్ ఆఫ్ ఎనీ అదర్ అసెట్ క్లాస్ స్టాక్ మార్కెట్ కన్నా. 37% అలా మనకి 32 అట్లాంటి. సిల్వర్ అయితే ఆల్మోస్ట్ 40%. సిల్వర్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 1 lakh rupees. సో 1 lakh rupees సిల్వర్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ కూడా ఈ ఇయర్ మంచి రిటర్న్స్ అంటే మోర్ దాన్ ఈక్విటీ. అంటే ఈక్విటీని బీట్ చేసి ఈ మెటల్స్ అయినా ఈ సిల్వర్, గోల్డ్ ఈ ఇయర్ మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయండి. అంటే ఇంత బుల్ రన్ మనకు కనిపించిన దీన్ని బీట్ చేస్తూ సిల్వర్ అండ్ గోల్డ్ అయితే ఇయర్లో మంచి రిటర్న్స్ వచ్చాయి. సో ఆల్ డైనమిక్స్ ఆర్ చేంజింగ్ అండి. సో ఇన్వెస్టర్స్ హ్యాస్ టు బి వెరీ కాషియస్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ మా ద్వారా కానీ మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలండి. ఒకవైపు రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది, మీరు గమనించారో లేదో. ఒకవైపు స్టాక్ మార్కెట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ అండ్ ఒకవైపు మెటల్స్ పెరుగుతున్నాయి. సో వాట్ ఈస్ ఆల్ ఇండికేషన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ యూఎస్ ఎలక్షన్స్ అండి, యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఆర్ దేర్. అండ్ సో ఈ ఎలక్షన్స్ మీద ఇంకా అన్సర్టనిటీ ఇంకా ఉందంటే ఎవరు క్లియర్గా వస్తారో అనేది తెలియట్లేదు. సో ఈ అన్సర్టనిటీ పోతే కానీ కొంచెం క్లారిటీ రాదు. సో మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేబీ ఇన్ డిసెంబర్ అండ్ జనవరి ఎవ్రీథింగ్ విల్ గెట్ క్లియర్. లైక్ ఫెడ్ రేట్ కట్ మీద జరుగుతున్న యూఎస్ ఎలక్షన్స్, దాని మీద వచ్చే రిజల్ట్స్ మీద కూడా చాలా ఆధారపడి ఉందండి. సో మేబీ ఒక 1 month వరకు ఇట్లా ఉండొచ్చేమో మార్కెట్స్ మ్యూటెడ్గా. సో లెట్స్ సీ అట్లీస్ట్ ఇన్ డిసెంబర్ అండ్ జనవరి వీ మైట్ గెట్ బ్యాక్ టు ద పాజిటివిటీ. ఓవరాల్గా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ బాగా అండి. ఒకవైపు యూఎస్ రిజల్ట్స్, ఇన్ఫ్లేషన్ అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఎస్పెషల్లీ. సో ఓవరాల్గా మార్కెట్ అనాలిసిస్ అనేది ఈ విధంగా ఉంది. అలాగే తప్పకుండా ఈ మార్కెట్ మీరు చెప్పిన విధంగా అట్లీస్ట్ డిసెంబర్ ఎండ్కో లేదంటే జనవరిలోనో మనం ఒక గుడ్ న్యూస్ వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఇక మాధవరెడ్డి గారు కండక్ట్ చేసే వెబినార్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే కేవలం 999 రూపాయలకి మీరు ఈ వెబినార్కి అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి iDream Media.